వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఎగ్ చికెన్ నూడిల్స్ చేయబోతున్నాను. దానికి హోమ్ మేడ్ సాసెస్ లేకుంటే వేస్తున్నాను. దానికి చికెన్ తీసుకున్నాను బోన్లెస్, మైదా, కార్న్ఫ్లోర్, అలాగే బియ్యం పిండి, అల్లం, పసుపు, గరం మసాలా, కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసాను, 1 స్పూను, 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు మైదా పిండి వేసాను. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. పిండేసుకొని ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కలిపి కొంచెం లైట్ ఒక 2-3 స్పూన్స్ అన్ని వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇలా కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది, ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4 ఎగ్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచిగా మ్యాగ్నెట్ అయింది. దాన్ని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ మళ్ళీ యూజ్ చేయొద్దు అనుకుంటే కొద్దిగా ఆయిల్లోనే కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసి మంచి కలర్ వచ్చే వరకు కొంచెం పొయ్యి సిమ్లో పెట్టాలి స్టవ్, ఎందుకంటే లోపల ఉడకదు, పైన అంతా మాడిపోతాయి. సిమ్లో పెట్టి మంచిగా కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఎగ్ ఫ్రై అయిపోయింది. దాన్ని పక్క పెట్టుకున్నా. ఇప్పుడు చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇలా రావాలి కలర్. ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ ఇంకొక వాయి అలా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, తీసేసాను. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసి పక్కకు పెట్టాక అదే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ వేస్తున్నాను. క్యాబేజీ, బీన్స్, క్యారెట్ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం వేసుకోండి. నేను ఎక్కువ వేస్తున్నాను. ఇలా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు నూడిల్స్లో వేస్తే అని. ఇప్పుడు అవి కొంచెం మగ్గాక ఇప్పుడు కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసాను, కొంచెం గరం మసాలా వేసాను, మీకు సరిపడా పెప్పర్ పౌడర్ వేసాను, ఒక హాఫ్ స్పూన్. అలా మీ స్పైసీని బట్టి వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో కారం వేసాం కదా, ఇందులో వెజ్జెస్ సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఉడికించిన నూడిల్స్ వేసాను. నూడిల్స్ ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి ఉడికించుకోండి, వాటర్ ఎక్కువ వేసి. తర్వాత చిల్లుల గిన్నెలో వేసుకొని కొంచెం చన్నీళ్ళు పోసుకోండి పైన. అప్పుడు ఇలా పొడి పొడిలాడుతూ వస్తాయి. ఇలా విడివిడిగా వస్తాయి, లేకపోతే ముద్దలాగా అవుతుంది. నేను ఉడికించే ప్రాసెస్ చూపించలేదు తెలుసని. చూడండి, ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసిన ఎగ్ కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, హోమ్ మేడ్, ఏ సాసెస్ లేకుండా చాలా టేస్టీగా వచ్చింది. నేను టేస్ట్ చేశాక చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారైనా ట్రై చేయండి ఇలా. ఇప్పుడు మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఫ్రీగా లేదు, కొద్దిగా సాస్ వేసాను, లైట్గా కొంచెం సాస్, టమాటో సాస్ వేసాను, 1 స్పూన్ అంతా వేసాను. అది మా పిల్లలు అడిగారని కొంచెం వేసాను. వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. మీకు ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించినా ఇప్పుడు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు ప్రజెంట్, అందుకే కొంచెం కొత్తిమీర వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారైనా మీరు ట్రై చేయండి ఇలా. ఎగ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు చికెన్, ఒకవేళ వీలు అవ్వకపోతే. చాలా బాగా వచ్చింది, సాసెస్ లేకుండా. సోయా సాస్, టేస్టింగ్ సాస్ ఏం లేదు, జస్ట్ ఇంట్లో నార్మల్ మసాలాలతోటే వేసాను నేను. మీరు కూడా ఒకసారైనా ఇలా ట్రై చేయండి. చికెన్ కూడా మంచిగా ఉడికింది, మంచి ఫ్లేవర్తో, మంచి టేస్ట్తో వచ్చింది. చూడండి, మీకు ఇలా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.